ముఖ్యంగా అన్నిటికన్నా దళితులను ఈరోజు అట్టడుగు వర్గాల వారిని ఇలా రిజర్వేషన్లో మరి వర్గీకరణను కూడా మరి చేయడానికి నరేంద్ర మోడీ గారు ముందుకు రావడం ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ వర్గీకరణలో కూడా మాలమాదిగలం మేము అందరం అన్నలదమ్ముల్లాగా బతకాలి, మాకు ఏ ఉద్దేశం కూడా కొట్లాడొద్దు. ఇలా అనేక ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉపకులాలు అన్నీ కూడా మరి లబ్ధి పొందాలి అనేదే మోడీ గారి యొక్క లక్ష్యం. అందుకనే ఈరోజు దాన్ని కూడా వర్గీకరణ కూడా చేస్తామని చెప్పుకోవడం ఇలా కాంగ్రెస్ పార్టీకి అది మింగుడు పడటం లేదు. అందుకనే వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు కూడా ప్రజలు నమ్మబోరు. మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. దేశంలో విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ 3 లక్షల మెజారిటీతో గెలుస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వాగ్దానాలు గ్యారెంటీలు నిలబెట్టుకోలేరు, ఇప్పుడు చెప్తే నమ్మట్లేరు. అందుకే అవతలి పార్టీ మీద అవతలి వాళ్ళ మీద దుష్ప్రచారం. ఈ రోజులలో ఈ నడుమ ఎలక్షన్ దగ్గర వచ్చిన దుష్ప్రచారం చేస్తుండ్రు. ఏంటంటే బీజేపీ వస్తే వాళ్ళు ఏదో రిజర్వేషన్స్కు ప్రమాదం ఉందని తీసేస్తారని. నిజంగానే ఇది ఉల్టా చోర్ కోట్వాల్కు డాంటే అన్నట్టుంది. ఎందుకంటే రిజర్వేషన్స్ అడ్డుకున్నది ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ. మొన్న కర్ణాటకల ఓబీసీ రిజర్వేషన్స్ 4% తక్కువ చేసి అది ముస్లిమ్స్కి ఇచ్చారు. కానీ అది మొన్నైంది. అంతకంటే ముందు జవహర్లాల్ నెహ్రూ ఆయన ప్రతి సీఎంకు ఉత్తరం రాసిండ్రు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అంటే మనకు ప్రమాదము, మంచిగా ఉండదని ఆయన ఉత్తరం రాసిండ్రు. ఇది 1961లో ఉత్తరం రాసిండ్రు. ఆయన అడ్డు రాస్తే తర్వాత రాజు వ్యతిరేకంగా ఓబీసీ నెహ్రూ గారు కాకా కేల్కర్ రిపోర్ట్కు వ్యతిరేకంగా 1969లో సీఎంలకు ఉత్తరం రాసిండ్రు. అట్లనే ఆయన మన్మడు రాజీవ్ గాంధీ ఓబీసీ రిజర్వేషన్స్ వ్యతిరేకంగా లోక్సభలో మాట్లాడిండు. మండల్ కమిషన్ ఉండే, మీకు యాదికుండొచ్చు, అప్పుడు చాలామంది పోరాటాలు అయినాయి. అప్పుడు రాజీవ్ గాంధీ గారు వ్యతిరేకంగా ఓబీసీ రిజర్వేషన్స్ కొరకు మాట్లాడారు. ఇంకోటి యాదికి పెట్టుకోండి, ఈ రిజర్వేషన్స్ అనేది ఎస్సీ ఎస్టీలకు అది సమాప్తమవుతుండే. అది జనవరి 25 నేను అప్పుడు ఎంపీ ఉంటిని 2020లో. అయితే డిసెంబర్ అంటే ఓ నెల ముందే డిసెంబర్ 2019లో బీజేపీ పార్టీ దాన్ని రద్దు చేసి ఎస్సీ ఎస్టీలను కొనసాగాలని చట్టం అది మార్చింది. ఏంటంటే కొనసాగాలని, ఖతం చేసేది కాదు. కాంగ్రెస్ ఉంటే బహుశా అప్పటినే జనవరి 25 ఖతం అవుతుండేనేమో. అందుకే ఉల్టా చోర్ కోట్వాల్కు డాటే అంటాం. అదే కాక అవన్నీ పక్కకు పెట్టండి, మీరు పరిశీలన చేసుకోండి, మీరు కూడా ప్రెస్ మిత్రులు తెలుసుకోండి. అంబేద్కర్ గారిని గౌరవించేది బీజేపీ పార్టీ. ఆయన ఏమన్నాడంటే, ఆయన సిద్ధాంతం ఏంటంటే దేశం ముందు కావాలంటే అందరు మొత్తం దేశం లేవాలి, అంటే వెనుకబడిన కులాలు అందరు కూడా లేవాలి, అంటే అందరు సమానంగా కావాలి. సమానంగా కావాలంటే మొట్టమొదలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్, వెనుకబడిన వాళ్ళకు పేదోళ్ళని మీదికి తీసుకురావాలని వారి సిద్ధాంతం అదే ఉండే. వారిని అవమానించిండ్రు, ధోకా చేసిండ్రు. మీరు మర్చిపోయిండ్రా? మీరే ఆయన సొంత పిఏ నారాయణ్ షడోబా కజ్రోల్కర్ను తీసుకొని ఆయన సొంత పిఏను కొనుక్కొని ఆయనకు వ్యతిరేకంగా బాంబే నార్త్ లోక్సభ ఎలక్షన్స్ నిలబెట్టి మీరు అంబేద్కర్ గారిని ఓడగొట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ. మర్చిపోయినరా మీరే? రెండోసారి మీరు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి ఓడగొట్టింది అంబేద్కర్ గారిని. మీరు ఇంత పెద్ద గొప్ప వ్యక్తి, ఆయన 2 దేశాల అమెరికాలో ఇంగ్లాండ్లో చదువుకున్న ఆయన,
ఏషియా ఖండంలో ఒకడే ఒక వ్యక్తి 2 PhDలు ఉన్నది. మీ నాయకులు ఎవరెవరు ఉండరో ఏవేవో పేర్లు పెట్టుకున్నారు, చాచాలని చీచాలని పేర్లు పెట్టుకున్నారు, కానీ వాళ్ళకి ఏం చక్కగా డిగ్రీ లేకుండే. ఒకటే దేశం, వాళ్ళకంత అవగాహన లేకుండే, ఎక్స్పోజర్ లేకుండే. వాళ్ళు 2 PhD ఉన్నాయి. రాజ్యాంగం రాసే కమిటీకి చైర్మన్ ఉన్నాయకు భారతరత్న మీరు ఇయ్యలేదు. ఇన్నేళ్ల తర్వాత భారతరత్న మేమిచ్చినాం, బీజేపీ పార్టీ ఇచ్చింది. అదే కాక ఆయనను గౌరవించలేదు, అవమానపరిచిండ్రు. మేము ఎట్లయితే ఖురాన్, భగవద్గీత ఇంకా బైబిల్ పుణ్య పుస్తకాలో అట్లా రాజకీయాలలో పుణ్య పుస్తకము రాజ్యాంగమే. అందుకే ఈ మహావ్యక్తి ఎక్కడైతే పుట్టిండో, పెరిగిండో, చదువుకుండో, ఇంగ్లాండ్ ఎక్కడైతుండో, రాజ్యాంగం రాసేటప్పుడు ఎక్కడో ఉండో, ఇది ఒక పుణ్యక్షేత్రంగా మారుస్తున్నాము, పాంచ్ ధామని. అది మేం చేస్తున్నాం, మీరు కాదు. ఇప్పుడు రత్నం గారు చెప్పినట్టు ఆయనకు స్టాచ్యూ లేకుండే, ఎక్కడ ఎవరెవరో స్టాచ్యూ ఉండే, ఎక్కడ లోక్సభలో అది పెట్టించింది మేము. మీరు మళ్ళీ ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అంటారు. ఇంకా ఘోరమైన అంటే చెప్పుకోలేము. మన భారతీయులను కూడా తల ఉంచుకోవాలి. మీరు వారసత్వం ఉండే మీ కుటుంబ పాలన, అప్పుడు మీకే అన్ని సమస్యలు తెలుసు, మీకే అన్ని సమస్యల పరిష్కారం తెలుసు. మీరు మర్చిపోయినరా? ఏమైంది? అప్పుడు చాలా పేదరికం ఉండే దేశంలో. తిండికి పైసలు లేకుండే. అయితే అప్పుడు గరీబీ హటావ్ అనే స్లోగన్ పెట్టిండ్రు. దాని పరిష్కారం ఏంది? పేదోళ్ళ జనం ఎక్కువైనరు, పేదోళ్ళ జనాభాను తక్కువ చేయాలని. ఆయన ఏం చెప్పిండ్రు? యాదుకుందా మీరు? నస్బందీ అని పెట్టిండ్రు. నస్బందీ అంటే పేదోళ్లను, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను బలవంతంగా తీసుకొని, పురుషులను తీసుకొని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిండ్రు. నస్బందీ మీరు గరీబీ హటావ్ అని గరీబ్కు హఠాదియే, గరీబ్లను చంపేసిండ్రా, గరీబ్లను పిల్లలు పుట్టకుండా చేసిండ్రా. ఇంత ఘోరమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మననంటాది. మేము ఎస్సీ ఎస్టీలను ఆదుకునేది మేము. మీరు రిజర్వేషన్సే కాక వాళ్ళ జనాభానే ఖతం చేయాలి, తక్కువ చేయాలని ఘోరమైన పనులు మీరు చేసిండ్రు. అదే కాక మీరు సాచార్ కమిటీ రిపోర్ట్ అని పెట్టిండ్రు. ఎవరు? మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అప్పుడు. ఏం మీద? ముస్లిమ్స్ వెనుకబడ్డారు అని ఒక పెద్ద రిపోర్ట్. అది ఎవరు చేసిండ్రో ఆ రిపోర్ట్లు అందరు మోస్ట్లీ తుర్కోలే ఉండే. అయితే ఆ రిపోర్ట్ ఏమొచ్చింది? తుర్కోళ్ళు ఎస్సీ ఎస్టీల కంటే వెనుకబడ్డారు, వాళ్లకు 10% రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఇది అంబేద్కర్కు వ్యతిరేకము. రాజ్యాంగం ఒక మతపరంగా రిజర్వేషన్స్ ఇస్తే ఓన్లీ మతతత్వ పార్టీ అట్లా చేస్తుంది. ఆ ఏ మతము? ముస్లిం మతానికి మీరు ఆదుకుంటున్నారు. అయితే చట్టానికి, అంబేద్కర్కు, రాజ్యాంగానికి, హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ముస్లిం రిజర్వేషన్స్ మీరు ఇస్తున్నారు. ఇంకోటి అందులో రిపోర్ట్లు ఏముండే? 10% అని. 10% ఏముండే? ఎవరన్నా ఎస్సీ ఎస్టీలు, ఇది భారతదేశం వెనుక తీసుకుపోతుంది, భారతదేశంను డివైడ్ చేస్తుంది. మేము భారతీయులందరూ ఒకటే, మతపరంగా డివైడ్ చేయం మేము అన్నీ. కానీ వెనుకబడిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకుంటాం. ముస్లిమ్స్ ఉండని, ఎవరన్నా ఉండని, మేము రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళం, మీరు రిజర్వేషన్ తీసిన వాళ్ళు. మీరు ఓబీసీల రిజర్వేషన్స్ తీసుకొచ్చు. మళ్ళోసారి ఈ మాటలు తీయకండి. మీ మీదనే మీరు బురద చల్లుకున్నట్టయితుంది. అదంతా ఇడిచిపెట్టు, చరిత్ర ఇడిచిపెట్టండి. ఇప్పుడు చూడు, ఈ క్షణంలో చూడు, ఏ మొహంతో అంటున్నారు మీరు. ఇప్పుడు ఎన్నికలు అవుతున్నాయి. 4 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి, 3 లోక్సభవి, క్యాంటోన్మెంట్వి. మీరు ఒక్కటన్నా మాదిగలకు ఇచ్చిండ్రా? ఒక్కటన్నా ఇచ్చిండ్రా మాదిగ? అందుకే ఎవ్వరు కూడా మాదిగల అయితే మీకు ఇవ్వలేదు. ఓబీసీల రిజర్వేషన్స్ ఉండి అని ఎంతో అంతో న్యాయమవుతుంది. ఓబీసీ అంటే ఒక కులం కాదు, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో వృత్తులు, ఎన్నో కులాలు ఉన్నాయి. అందులో న్యాయమైనట్టు వర్గీకరణ చేసిండ్రు. ఈ డిమాండ్ ఉండే ఎస్సీలో కూడా న్యాయమైనట్టు, ఎవరికి నష్టం కాదు, అందరు. ఎన్నో కులాలు ఉపకులాలు ఉన్నాయి, వాటికి ఎన్నో ఉపకులాలకు అన్యాయమవుతుంది. అది న్యాయం చేసేది మేము. ఏబీసీ వర్గీకరణకు మేము నిలబడి ఉన్నాము. అందరికీ న్యాయమయ్యేటట్టు రిజర్వేషన్స్ ఉండాలి.
వండుకుంటా అందులో న్యాయం కూడా ఉండాలని వర్గీకరణకు మేము తయారు